చేస్తా. ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. ఈరోజు మన టాపిక్ ఏంటంటేనండి, సంతానము, వివాహము. సో ఈ రెండు టాపిక్స్ మాట్లాడుకుందాం. మొట్టమొదటగా వివాహం గురించి మాట్లాడుకుందాం. చూడండి, చాలామంది వివాహాలు చేసుకున్న తర్వాత అంటే ఆ పెళ్ళి పెటాకులు అవుతూ ఉంటుందన్నమాట. పెళ్ళి చేసుకుంటారు, 6 నెలలకే వాళ్ళు విడిపోతూ ఉంటారు, లేదా సంవత్సరంలో విడిపోతూ ఉంటారు. కొంతమంది విపరీతంగా కొట్లాటలు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, మనందరికీ తెలుసు, వివాహంలో ఎప్పుడైనా కానీ సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా దానికి కుజదోషము అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. మరి కుజదోషమేనా, ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటాయా జాతకంలో అంటే ఉంటాయండి. కుజదోషమే కాదు, మీకు చూడండి, కొన్నిసార్లు గ్రహస్థితుల్లో మనం ముఖ్యంగా కలత్ర స్థానం అనేది చాలా ఇంపార్టెంటు. దీంతోపాటు కుటుంబ స్థానం ఇంపార్టెంటు, దీంతోపాటు లాభస్థానం ఇంపార్టెంటు. సో ఈ స్థానాలన్నీ బలంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా రాశి కూటమి. ఈ మధ్య చాలామంది పంతులు గణాలు చూస్తూ ఓకే మీకు 36కి ఇన్ని వచ్చాయి సరిపోతుంది అంటున్నారు. అలా కాదండి, 36కి ఒకవేళ 32, 33 వచ్చిన వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉంది? ఏ విధంగా ఆలోచించాలి అంటే ముఖ్యంగా రాశి కూటములు, రాసులు సరిపోతున్నాయా లేదా? ఎందుకంటే షష్టాష్టకాలు, నవక పంచకాలు ఇలాంటి కాంబినేషన్లో 1, 12 కాంబినేషన్లో వచ్చినప్పుడు కూడా మనకు భయంకరమైన నెగిటివ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి ఈ ఫలితాలన్నీ కూడా మనము ఒక జ్యోతిష్యుడు అంచనా వేయగలగాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకులు సక్సెస్ అవుతూ ఉంటారు. దీంతోపాటు వివాహానికి ముఖ్య ఫెయిల్యూర్ శుక్రదోషం. మగపిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అబ్బాయిల జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎప్పుడైనా కానీ శుక్రుడు సరిగ్గా లేనప్పుడు భార్య పట్ల అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు. ఇక ముఖ్యంగా శుక్రుడు రాహుతోటో కేతుతోటో ఉన్నప్పుడు భార్య అనారోగ్యం చెందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు భార్యకు గండం కూడా ఉంటుంది. ఇతనికి కూడా డబ్బు మిగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వాహ. అదే శుక్ర పరిస్థితి ఇలా ఉంది. మరి అమ్మాయిల జాతకాల్లో వివాహ స్థానం ఎలా ఉండాలి అంటే, అమ్మాయిల జాతకాల్లో ఎప్పుడు కానీ గురుగ్రహం చాలా అద్భుతంగా ఉండాలి. మకర రాశి స్థితి అయిన గురువు తప్పించి మిగతా గురువు ఎక్కడున్నా కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక మీనంలో, ధనుర్లో ఉన్నప్పుడు ఇక వాటి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఎప్పుడైనా కానీ అమ్మాయిల జాతకాల్లో గురువు భర్తను ఇండికేట్ చేస్తాడు కాబట్టి గురుగ్రహం బాగా ఉండేలాగా చూడాలి. అమ్మాయిలకు గురు దోషం లేకోకుండా ఉండేలాగా చూడాలన్నమాట. ఇలా ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ మధ్య కొట్లాటలు, విడాకులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాటికి సంబంధించి జాతక పరిశీలన అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వివాహ స్థానానికి. మరి వీటికి పరిహారాలు ఏముంటాయి? తంత్ర మార్గపరంగా, ఎందుకంటే నేను వామ మరియు తంత్ర విధి విధానాల్లోనే నేను పరిహారాలు చేస్తాను కాబట్టి మరి ఎలా ఉంటాయంటే, వీళ్ళలో దశమహావిద్యతలు, గురుగ్రహానికి అధిష్టాన దేవత తారాదేవత, తర్వాత మనకు ముఖ్యంగా శుక్రగ్రహానికి అధిష్టాన దేవత కమలాత్మిక దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధమైన ఆరాధనలు చేయాలి అనేది మనం ముందు వీడియోలో చూద్దాం. ఇక సంతానం గురించి చూడండి, ఎక్కువగా రాహు ఇబ్బంది పెడతా ఉంటాడు, కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు, శనిగ్రహం ఇబ్బంది పెడతా ఉంటుంది, వక్ర గురువు కూడా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఈ 4 గ్రహాలు ముఖ్యంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు స్త్రీలను గమనిస్తే చాలామంది పుట్టిన పిల్లలకు సైతం నాగదోషం అనేది ఎక్కువగా ఉంది. మీ అందరికీ తెలుసు, నాగదోషం ఉంటే మనము శ్రీకాళహస్తి, కొక్కె, ఫలని ఇలా రకరకాల క్షేత్రాల్లో దోష నివారణలు చేయిస్తూ ఉంటాము. మరి చేయిస్తూనే ఉన్నామండి, కానీ ఎటువంటి ఫలితం రావడం లేదు అని చెప్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఎన్నోసార్లు ఈ దోష పరిహారాలు చేయించినప్పటికీ కూడా ఎందుకు మీకు సంతానం కలగడం లేదు? స్త్రీల జాతకంలో నాగదోషం ఉత్కృష్టంగా ఉందా అని ఎప్పుడైనా మీరు గమనించారా? మరి వీటికి పరిహారం తంత్ర మార్గం ఏమి సూచిస్తుంది? వీటికి అధిష్టాన దేవతలను మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది వామాచార మరియు తంత్ర మార్గాల్లో శీఘ్రమైన ఫలితానికి. సరే, మరి ఆడవాళ్ళ సంగతి పక్కన పెడదాం. మరి మగవాడికి సంతానం కలగనప్పుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉన్న మగపిల్లలలో మీరు చూస్తూ ఉంటారు, వీర్య కణాల యొక్క మొబిలిటీ తక్కువగా ఉండడం, వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం, సంతానానికి ఆయనకు ఉండవలసిన ఆ వీర్య శక్తి అనేది లేకపోవడం కూడా ఒక కారణం. మరి ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే గ్రహాలు. ఏ గ్రహం దీనికి కారణం?
శుక్రుడు ఎప్పుడైనా కానీ అస్తంగత స్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే శుక్రుడు రాహుతోటి కానీ, ముఖ్యంగా శుక్రుడు కేతువుతోటి ఉన్నప్పుడు, శుక్రుడు సూర్యునికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ అస్తంగత దోషాలనేవి వస్తాయన్నమాట. అప్పుడు వీర్య కణాల సంఖ్య అనేది చాలా పడిపోతూ ఉంటుంది. ఇక గ్రహ దశల్లో కూడా ఈ వీర్య కణాల సంఖ్య పడిపోతూ ఉంటుంది. మీరు కొంతమంది మగవాళ్ళను గమనిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా వాళ్ళు కామము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ పెళ్ళయ్యే సమయానికి ఆ పురుషులకు కామవాంఛ తగ్గిపోతుంది. కొన్ని పరిస్థితుల్లో అంగము కూడా నిలబడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు మనకు లేటెస్ట్ ఉన్న సైంటిస్టులు. కానీ ఎంత లేటెస్ట్ ఉన్న గ్రహస్థితులు అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉన్న ప్రక్రియ అండి. కాబట్టి మరి ఇటువంటి ఈ మగవాళ్ళకి అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు కానీ, వీర్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కానీ మరి ఎటువంటి దేవతారాధన చేయాలి దశమహావిద్యల్లో? సో ఇలాంటివన్నీ కూడాను మనము ఇట్లాంటి వీడియోస్లో చర్చించుకోవడం వలన ఎంతోమంది లాభాలు పొందుతూ ఉన్నారండి. సో కాబట్టి ఈ తాంత్రిక దేవతలలో ముఖ్యంగా దశమహావిద్యలను కొలవడం ద్వారా అత్యద్భుతమైన శీఘ్ర ఫలితాలను మీరు పొందుతారన్నమాట. సో ఇదండి ఇవాళ టాపిక్. మీలో ఎవరన్నా కూడా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ కింద డిస్ప్లే అవుతున్న నంబర్కు